ప్రార్థన. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీ వాక్యంలో నుండి నీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ శబ్దం వారితోనూ తేగవలసిందిగా మాట్లాడి ప్రభుత్వం సాయం చేసి బలపరచులని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుతూ ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చదవండి. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేది. చాలు. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసి. చదవబడినటువంటి లేఖన భాగం అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన యొక్క ఆత్మీయ కుమారుడు అయినటువంటి తిమోతి గారికి పత్రిక రాశారు. రోమా సామ్రాజ్యంలో, రోమా ప్రభుత్వ పరిపాలనలో పౌలు గారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నిమిత్తము ఆయన అరెస్టు చేయబడ్డారు, ఆయన ఖైదీ చేయబడ్డారు. మరి కొంతకాలంలో ఆయన ఈ లోకయాత్ర ముగిస్తారు, ఆయన చనిపోతారు. అప్పుడు పౌలు గారు వృద్ధాప్యంలో తన ఆత్మీయ కుమారుడిని బలపరుస్తూ అనేకమైన విషయాలను పరిశుద్ధాత్మ సహాయంతో పత్రిక రాశారు. రోమాలో ఉన్నటువంటి చెరసాల నుండి ఈ యొక్క పత్రికలో ఆయన ఎఫెన్సీ సంఘానికి కాపరిగా ఉన్నారు. తిమోతి గారు ఎఫెన్సీ సంఘానికి కాపరిగా ఉన్నారు. ఆయన తర్వాత యోహాను గారు ఎఫెన్సీ సంఘానికి కాపరిగా ఉన్నారు. యూదురాలైనటువంటి తన యొక్క తల్లి, గ్రీకు దేశస్థుడైనటువంటి తన యొక్క తండ్రి, వారి ఇరువురికి పుట్టినటువంటి కుమారుడు తిమోతి యవనుడైనటువంటి సంఘ కాపరి. తన యొక్క అమ్మమ్మలో ఉన్నటువంటి విశ్వాసం, తన అమ్మలో ఉన్న విశ్వాసం తనలో ఉంది. అంతటి విశ్వాసం వీరు తిమోతి గారు, దైవభక్తి కలిగినటువంటి కుటుంబం. ఈ చదువుకునే లేఖన భాగంలో ఈ యొక్క ఆదివారం ఆరాధన వర్తమానంలో మన యొక్క వాక్యాంశం ఏంటంటే దురద చెవులు. ఏంటి? దురద చెవులు. ఈ వాక్య భాగంలో పౌలు గారు చెప్తా ఉన్నారు, వాక్యాన్ని ప్రకటించు, సమయం అనుక అసమయం అనుక ప్రయాసపడు. అంతేకాకుండా సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఖండించు, బుద్ధి చెప్పు. అంతేకాకుండా గద్దించు. ఎందుకు ఇవన్నీ చేయాలి? ఒక దైవజనుడు ఎందుకు ఇవన్నీ చేయాలి? ఎందుకంటే ఎందుకు చేయాలంటే దేవుని వాక్యం రాయబడింది. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధ ఆరోగ్యకరమైనటువంటి బోధను విశ్వాసులైనటువంటి వారు సహించట్లేదు, వినట్లేదు. ఆరోగ్యకరమైనటువంటి బోధన విశ్వాసులైనటువంటి వారు వినట్లేదు. కాబట్టి నీవు అవన్నీ చెయ్యి. ఎందుకు
ఎందుకంటే జనులు హితబోధను సహించట్లేదు. ఎలాంటి వారు ఉన్నారంటే దురద చెవులు కలిగిన వారు ఉన్నారు. ఎలాంటి వారు? దురద చెవులు కలిగిన వారు. తమ స్వకీయ దురాశలు అనుకూలమైన బోధకులను తమ కొరకు కొనుగోలు చేసుకోవాలి. దురద చెవులు. ఎందుకు దురద చెవులు కలిగిన వారు ఉన్నారు? అందుకనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన బోధించినప్పుడు ఏమని చెప్పారంటే చెవి గలవాడు వినుగాక. ఏమని చెప్పారు? చెవి గలవాడు వినుగాక. అదేంటి చెవి గలవాడు వినుడు కాక? ఏంటి? చెవులేవా? ఉన్నాయి, కానీ సత్యమైనటువంటి వాక్యాన్ని వినే చెవులు. ప్రజలకు ఏ చెవులు ఉన్నాయంటే దురద చెవులు. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే సంఘానికి పత్రిక రాసినప్పుడు చివరిగా ఎవరిని మాట్లాడుతున్నట్టే లేఖనం, పరిశుద్ధాత్మ దేవుడు లేఖనం ద్వారా ఎవరిని మాట్లాడించారంటే సంఘముతో ఆత్మ చెబుతున్న మాటలు చెవిగలవారు వినుగాక. సంఘముతో ఆత్మ చెబుతున్న మాటలు చెవిగలవారు వినుడు కాక. ఏం కావాలి? వాక్యాన్ని వినే చెవులుగా. వాక్యాన్ని వినే చెవులు కావాలి. వాక్యాన్ని వినే చెవులు లేవు. చాలామంది 100 మంది విశ్వాసులు ఉంటే 80 మంది విశ్వాసులకి వాక్యాన్ని వినే చెవులు ఉండవు. ఏం చెవులు అంటే దొంగ చెవులు. ఎంతకాలం సుళ్ళు మాటలు, అక్కడిక్కడ జరిగిన 4-5 మాటలు, సంఘటనలు, సోలు మాటలు, నవ్వుతారు, జోకులు ఉంటారు. అవన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఎనసొప్పుగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది. ఎందుకు? దొంగ చెవులు కదా. ఏం జోలు చెబితే అబ్బా ఇంకేం జోలు చెబుతారు అని. ఎందుకంటే జనులు విశ్వాసులైనటువంటి వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే దొంగ చెవులు కలిగి ఉన్నారు. వాక్యం చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాయంతో లేఖనంలో వాక్యం ప్రకటిస్తూ పడుతూ ఉంటే వెంటనే మనసు రాదు. దానికి ఏమన్నా ఏమిటండి ఇప్పుడు ఈ వాక్యం చదువుతుంటారు అని అంటూ ఉంటారు. అర్థమేంటి? ఎన్నో వాక్యం. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది మాట్లాడుకుంటారు నా గురించి. అయితే నేను ఎప్పుడు వాక్యం చెబుతున్నాను అసలు ఇక్కడగా వేరేతో అసలు అయితే జ్యోతి అన్నీ కూడా అండి అంటా ఉన్నా. వాక్యం నవ్వు, వాక్యం కలిగించి, వాక్యం ఏం చేస్తుంది తెలుసా? ఏడిపించింది. వాక్యం పశ్చాత్తాపం కలిగించింది. వాక్యం ఏమైంది తెలుసా? పొడిచింది. నీ అంతరంగాన్ని పొడిచి నీలో ఉన్నటువంటి పాపాన్ని బయటికి తీస్తుంది. ఇప్పుడు మంచి డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? మంచి డాక్టర్ గారు ఏం చేస్తారు? నీకు గాయమైందనుకోండి, గాయం అది మానాలంటే బాగా దాన్ని ఒత్తి దాంట్లో జీవం రక్తం అంతా తీసేసి దాన్ని దూతో అద్ది మంచిగా దాని పైన పౌడర్ వేసి మందేసి కట్టుగా. డాక్టర్ గారు నీ గాయాన్ని ఒత్తుతున్నప్పుడు డాక్టర్ గారు నీకు ఎట్లా అడుగుతారు? మంచిగా అనుకుంటారు.
ఎట్లా అనిపిస్తుంది? శక్తులులా ఉంటుంది. అంటారు. అప్పుడు నీకు బాధగా ఉంటుంది. నీకు ఏం దాంట్లో ఏంటో అసలు ఏం జరిగిందో ఏంటో అటు చేతి వచ్చింది గట్టిగా అసలు ఎంత గొప్ప చేస్తుంది కాదు. మరి కాలం అయిన తర్వాత నీ కాలు బాగుంటుంది. అప్పుడు మంచిగా వెళ్తుంది. అప్పుడు వద్దు తీసుకుని కానీ దాని కాదు మంచిగా కట్టి కొట్టేంత అప్పుడు తగ్గింది అని అంటారు. దీర్ఘకాల ప్రయోగం కొంతకాలం బాగా అది చెడ్డ అంటే సరిగ్గా వైద్యం జరిగినటువంటి డాక్టర్ గారు ఏం చేస్తారంటే మీ రంగంలో డాక్టర్ గారు ఏం చేస్తారంటే అయ్యా ఏమంటే అయ్యా అట్లా ఫుడ్ వేసింది తర్వాత పప్పులు తాగమంటే ట్యాబ్లెట్ రాసి వేసుకో, ట్యాబ్లెట్ వేసుకో, ఆయింట్మెంట్ రాయి తగ్గిపోయారు. ఏం డాక్టర్ గారు చూడకూడదు వాళ్ళు వెంబడి ట్యాబ్లెట్ చేసి ఆయింట్మెంట్ రాసి తగ్గిపోయారు. ఆయింట్మెంట్ రాస్తాను కొంచెం మంచిగా ఉంటుంది, చాలా ఉంటుంది, ట్యాబ్లెట్ వేసుకోం దాన్ని తగ్గినట్టు. కానీ కాలం కలిసిన కొద్దికి ఆనందాన్ని ఎక్కువ అదే దేవుని వాక్యం నీవు ఆత్మీయంగా అడుగుతున్నా కొద్దికి నేను విశ్వాసంలో కలపవచ్చు. ఆత్మీయంగా కట్టి నీ ఆత్మకు ఆహారంగా అది నీకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మంచి ఆహారం ఉన్న కొన్ని శ్రేష్టమైన ఆహారం అది తినడానికి ఇష్టం ఉండదు. అదేంటంటే కొన్ని రకాల పంటలు ఉంటాయి, ఏం లేదు అట్లా పెంచుతారు, తీసుకొస్తారు, తింటా ఉండండి సప్పగా ఉంటుంది అంటున్నాను. కానీ అది నీకు ఎలా ఉంటుంది? ఆరోగ్యం మంచి గెలులేసి మంచి పెంచుతారు, తీసుకొచ్చు తింటా ఉంటే మంచి టీం ఉంది. అందుకంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో ఎవరస్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, గజ్జరం, బర్గర్ ఇవన్నీ తింటా ఉంటారు. అది ఎలా ఉంటే కడుపు నిండింది, తింటా ఉంటే కడుపు నిండింది. కానీ అది నీకు ఆరోగ్యం అనారోగ్యం. నిజమైనటువంటి వాక్యం కూడా నీకు ఆరోగ్యం, నిజమైనటువంటి వాక్యం కాని కూడా నీకు ఎలాంటిది? నీ ఆత్మకు అనారోగ్యం. అందుకే ఇక్కడ రాయబడింది ఆరోగ్యకరమైన బోధ. కనుక దురదృష్టములు కలిగి ఉన్నారు. నిర్మాకాండం 32:33 చదవండి. నిర్మాకాండం 32:33 నిర్మాకాండం 32:33 అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పున చోటికి ప్రజలను నడిపించుము. చదవబడినటువంటి లేఖన భాగంలో ఏంటంటే ఐగుప్తు దేశం నుండి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు నడిపించిన తర్వాత మోషే గారి సేనాయి కొండ మీదకి వెళ్ళి అక్కడ దేవుడితో మాట్లాడుతూ 10 ఆజ్ఞలైనటువంటి పలకలు తీసుకొని వస్తారు. కింద ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే ఇజ్రాయేల్ ప్రజలు ఈ మోషే గారు ఎక్కడికి వెళ్ళారు, మరి మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చినటువంటి దేవుడు ఏది అని అహరోను దగ్గరికి వచ్చి అహరోను అడుగుతారు. ఈ అహరోను ఏం చేస్తాడు? మీ చెవులు కొందరు ముక్కు కొందరు బంగారం అంతా నాటిందని మొత్తం తీసుకొని దాన్ని కరిగించి ఒక దూరం తయారు చేస్తారు. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తీసుకొని వచ్చిన దేవుడు నీవే అని చెప్పి సమాధాన బలులు అవన్నీ అర్పించి జనులు ఏం చేస్తారంటే తినడం, తాగడం, కూర్చోండి, ఏం చేస్తారు? డ్యాన్స్
తిని తాగితే ఏమొచ్చింది తర్వాత జనుడు తిరుగుతూ త్రాగుటకు కూర్చుండి ఆడుటకు ఆడుతున్నారు. జనుడు ఎలా ఉన్నారంటే అక్కడ రాయబడినటువంటి మాట నేను చెప్తాను. నిర్మాకాండము మనం చదువుకున్న లేఖన భాగంలో బయట చదువుతాను. నిర్మాకాండం 32వ అధ్యాయంలో రాయబడినటువంటి లేఖన భాగంలో అక్కడ రాయబడినటువంటి వాక్య భాగం ఏంటంటే చూడండి ఒకసారి. నేను 32వ అధ్యాయం నిర్మాకాండం 32వ అధ్యాయం చూడండి. దేవుని యొక్క వాక్య భాగంలో 25వ అధ్యాయం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. సారీ చూసారా, విచ్చలవిడితనం వచ్చింది. ఏమొచ్చింది? విచ్చలవిడిత అడిగేవాళ్ళు ఎవరు అహరోను ఏం చేశారు? దూరం చేశారు. దానిని మొక్కుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. అర్థమంటారా? చూడండి, ఎవరిని అడిగారు అనుకో, ఎవరైనా అడిగారు అనుకోండి వినండి. ఇప్పుడు అహరోను వచ్చి అబ్బాయి ఏంటి అడు తాగుతున్నావు ఏంటి, అటు తిరుగుతున్నావు ఏంటంటే అంటున్నారు. అర్థమేనా? ఈ అహరోను గద్దించాలి, అహరోను గద్దించాలి. దొంగచూరు తెలియని వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు. అందుకని అహరోను ఏమంటున్నారు తెలుసా? అహరోను ఇక్కడ మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో అహరోను ఏమంటున్నారు తెలుసా? 22వ వచనం. అహరోను, నా ఏలిన వాడ, నీ కోపం మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాటని వెలుగుదువు. దుర్మార్గులు తెలుసా అంటాడు అహరోను. వీళ్ళు లోపడరు, వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు దొరకచూడు తెలిసిన వాళ్ళు. నేను ఎందుకు దూరం చేశాను పడరు? వీళ్ళు నన్ను ఇచ్చిచ్చారు. ఇచ్చని వీడితాను వచ్చేసి అదేనా? ఎందుకంటే జనులు ఎంత బోధలు సహింపక దొరకచూడు కలిగిన వారే తమ స్వకీయ నాశనం కొరకు అనుకోవాలంటే బోధకులు తమ కొరకు దేవుడు చేసుకోవాలి, పోగు చేసుకున్నారు. అహరోను కూడా ఏంటంటే ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు ఇదంతా అసలు ఎటుపోయి అడగబడి అని చెప్పి దూరం తయారు కూర్చొని పెడితే ఆ బాధ ఆడేవాడు. నాకు ఇంకా అవసరమా? ఆ మోసే గారు పైకి వెళ్ళారు, ఎప్పుడప్పుడు మనకు తెలియదు. వీళ్ళందరూ వచ్చి మనల్ని అంటారు ఎందుకు వచ్చింది వాడ, తాగివాడు దారి, తినేవాడు జనం, తినేవాడు జగన్, ఎగిరేవాడు నగరం. ఎట్టాంటి నేను తెలుసు కదా నీకు అంటాడు. వాళ్ళని కత్తించి, వాళ్ళని ఖండించి, వాళ్ళకి బుద్ధి చెప్తే అలా ఉంటారు. ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చింది దేవుడు దూడ యెహోవా. ఐగుప్తు దేశంలో దేవుడు అద్భుతాలు చేశాడు, నువ్వు తెలీదా? కంట్రోల్ మనుషులు మాత్రం ఉండండి అని చెప్పి కత్తించాడు. ఆడరా దొరికించోడు కలిగిన వాళ్ళు వీళ్ళు. ఆయన కూడా ఏం చేశారంటే ఆయన వాళ్ళు బతుకాడు, వాళ్ళు బతికేది వాళ్ళు బతుకుతారు, వాళ్ళు కూడా తయారు చేసి మోసే గారు వస్తూ ఉంటే మోసే గారు వస్తారా? దేవుని యొక్క కోపం బండింది ఇజ్రాయెల్లో. అర్థమేనా? కనుక లెక్కలేని తనం ఉండటం ద్వారా దేవుని యొక్క కోపం మన మీద ఉంటుంది. చూడండి దేవుని వాక్యం రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో వచ్చాం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో వచ్చాం. మరొకటి చదవండి దేవుని వాక్యం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో వచ్చాం. 22:8
చదవండి. అప్పుడు భూమి కంపించి అదిరెను. రాజుల మొదటి గ్రంథం అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మికాయా అని ఒకడున్నాడు. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో వచ్చిన చదవండి. మికాయా అని ఒకడున్నాడు. అతని ద్వారా మనం యెహోవా వద్ద విచారణ చేయవచ్చును గాని అతను నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును కనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతు అనగా యెహోషాపాతు రాజైన మీరు అలాగ అనవద్దని. చాలు. ఇక్కడ రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు. అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషం కలదని యెహోషాపాతు అనగా యెహోషాపాతు రాజైన మీరు అలా కనవద్దు అన్నారు. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఏంటంటే ఆహాబు రాజు నాబోతు ద్రాక్ష తోటని ఆక్రమించాడు. అలాగే సిరియా రాజ్యానికి ఇజ్రాయెల్ రాజ్యానికి మధ్యలో ఉన్నటువంటి రామోత్ గిలాదు అనేటటువంటి ఒక ప్రాంతం, దాని విషయంలో యుద్ధం జరుగుతూ ఉంది. యోధారాజు అనేటువంటి యెహోషాపాతు తనకు బంధువు అయినటువంటి ఇజ్రాయెల్ రాజు ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్తారు. సిరియా రాజు మరి యుద్ధంలో మరి యుద్ధం చేస్తుంటే గెలుస్తామా ఓడిపోతాం ఎట్లా తెలిసింది అని ప్రవక్తల దగ్గర విచారణ చేస్తా ఉన్నా. అప్పుడు ప్రవక్తలను వచ్చారు. వీళ్ళు ఎవరయ్యా అంటే దేవుని వాక్యంలో రాయబడినట్టు తమ స్వకీయ దురాశను అనుసరించి అనుకూలమైనటువంటి బోధకులు ఎవరైనా అనుకూలమైనటువంటి బోధకులు దురదృష్టం కలిగినటువంటి ప్రజలకు వీళ్ళు అనుకూలమైనటువంటి బోధ తీసేటువంటి వాళ్ళు. అప్పుడు ఇక్కడ మికాయా అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఏమిటంటే దేవుడు ఏం చెప్తాను చెప్తారు. యెహోషాపాతు రాజుగారు అడిగాడు. ఇజ్రాయెల్ రాజు అంటున్నాడు, ఎందుకయ్యా మికాయా ప్రవక్తను పిలిపించడం? ఆయన ఎప్పుడు కీడే కొడుతుంది ఆ విషయంలో. అప్పుడు అసలు నోరు చెప్తే మంచి మాట ఎవరు రాదు. ఎందుకని వద్దాను. అప్పుడు ఇజ్రాయెల్ రాజు అంటున్నాడు, రాజుగారు మీరు అలా అనవద్దు, పిలిపిండి ఏం చెబుతుంది తెలిసిందిగా అంటారు. అప్పుడు చూడండి దేవుని యొక్క వాక్యం 11వ వచనం. కెనయ కుమారుడైన సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత సిరియన్లు పొడిచి నాశనం చేస్తామని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాడు. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయించు యెహోవా రామోత్ గిలాదులో రాజు నీ చేతులు అప్పగించును కనుక నీవు దాని మీద పోయి చేయమందు అని చెప్పాడు. అదేనంటే అందులోకే ఒక ప్రవక్త వచ్చాడు. ఎవరయ్యా అంటే అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేశాడంటే వచ్చి ఒక ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చాడనమాట. ఇనుముతో ఒక కొమ్ములాగా చేయించుకొని రాజుగారి దగ్గరికి వచ్చి కొమ్ములు చూపుతున్నారు. ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి రాజుగారు చూడండి ఏంటి ఇనుప కొమ్ములు చూసారు ఎట్లా, ఈ ఇనుప కొమ్ములు ఎట్లా ఉన్నాయో నువ్వేం చేస్తావంటే సిరియా వాళ్ళని సిరియా రాజు పొడిచేసి నువ్వు రామోత్ గిలాదుని జయిస్తావు అంటున్నాడు సిద్కియా. పక్కన ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలందరూ కూడా అంటారు, రాజుగారికి ఏమొచ్చింది పొడిచేస్తారు కాదు పొడిచేస్తారు కదా అన్నారు.
అప్పుడు మికాయ ప్రవక్త వచ్చాడు. అప్పుడు మికాయ ప్రవక్తతో ఈ స్థితికి రావాలంటే నువ్వు చెప్పు, రాజుగారు మీరు కొలుస్తారు, జయం వచ్చిందని చెప్పు, నేను చెప్పినట్టు చెప్పు, అంతేగాని నువ్వు స్వంత మాట్లాడతావు. యెహోవా సెలవు ఇచ్చిన అన్ని జప నా సెలవు లేదు. యెహోవా సెలవు ఇచ్చినది ఏమనగా కొలిసేస్తో రాజు అని చెప్పాను. అప్పుడు మికాయ వచ్చి రాజుగారు గెలుస్తారు, గెలుస్తారులే కానీ నువ్వు చచ్చిపోవాలి, గెలుస్తారు కానీ చచ్చిపో, నువ్వు చావకుండా బ్రతికొస్తే యెహోవా నా ద్వారా సెలవు లేదని తెలుసు, నువ్వు చస్తావు. ఎక్కడ నా బాధ్యత రక్తము కుక్కలు నాకులు, నీ రక్తం కూడా అక్కడ కుక్కలు నాకు యెహోవా సెలవిచ్చాడు, చచ్చిపోతాడు, తిరిగి రావు, నా ద్వారా యెహోవా సెలవిచ్చాడు అన్నాడు. వెంటనే మికాయ ప్రవక్త ఏం చేశారు తెలుసా? పట్టుకోడరా, పట్టుకొని బండి కూడా మొదలు పెట్టేసి ఏం చేస్తారంటే కష్టమైన అన్నము నీయ రాజు అయిన నీవు ఏ మాత్రమైనను క్షేమంగా తిరిగి వచ్చినలా యెహోవా నా చేత పలకలేదు. 8వ వచనం, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం, నువ్వు క్షేమంగా వస్తే దేవుడు నా ద్వారా పలకలా, అదే గుర్తు, నువ్వు చచ్చిపోతావు, తిరిగి క్షేమంగా రావు అని చెప్పారు మికాయ. అదేనంటారా? నేను వచ్చేదాకా బండిగా మొదలుపెట్టాను, కష్టమైన అన్నది ఇది, కష్టమైన ఇది అది మికాయ ప్రవచనం తెలుసా? బండిగా మొదలుపెట్టాను, హౌస్ అరెస్ట్ చేశారు, సరసాలో పెట్టారు. వెళ్ళాడు రాజు, యుద్ధం చేస్తూ ఉన్నాడు, మనకు తెలిసిందే, యుద్ధం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రజలు దొంగచోడు కలిగి ఎలా ఉన్నారనేది, ఆనాడు ప్రజలు దొంగచోడు కలిగి ఉన్నారు, ఈనాడు కూడా ప్రజలు దొంగచోడు కలిగి ఉన్నారు. మికాయ ప్రవక్త చెప్పాడు చచ్చిపోతాడు రాజుగారు అని చెప్తే ప్రవక్తలు అందరూ ఏం కాదు రాజుగారు చచ్చిపోతాడు ఆయన అంటే కూర్చు అంటున్నారు. మికాయ ప్రవక్త అన్నాడు, దేవుడు నా ద్వారా పలికించలేదు, నా ద్వారా దేవుడు పలికించాడు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు బతికి రావని చెప్పాడు రాజు. పట్టుకోండి జైలు పెట్టే. దేవుడి మాట ఎంత స్థిరం, జరుగుతోడు కలిగిన వారికి దేవుడి మాటలు అర్థం కాదు. ఎక్కువ అందరూ చెప్పినంత మాత్రాన్ని నిజం అబద్ధమైందా? నిజం అబద్ధమైందా? అబద్ధం నిజమైందా? 10 మంది చెప్తే అబద్ధం నిజమైందాడు. 10 మంది చెప్పినా, 100 మంది చెప్పినా, 1000 మంది చెప్పినా అబద్ధం అబద్ధమే నిజం నిజం. ఈ సిద్ధ్యా ప్రవక్త నాతో ఎవరు ధరించాడని చెప్పారు. అక్కడ ప్రవక్తలందరూ కూడా నిజే సిద్ధ్యా చెప్పింది నిజమే అన్నారు, కానీ మికాయ నిజం కాదని చెప్పారు. యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయేల్ రాజు యూదా రాజు అని ఎవరితో పార్టీ కూడా యుద్ధం చేస్తున్నారు. అందరూ చూసి ఓహో నేను ఎవరితో పార్టీ ఇజ్రాయేల్ రాజు గారు అనుకున్నారు. కానీ ఇజ్రాయేల్ రాజు ఏం చేశాడు? మారు వేషంలో యుద్ధం చేస్తాడు, మారు వేషం వేసుకొని యుద్ధం చేస్తాడు. ఒకడు గురి చూడకనే ఏం చేశాడంటే బాణాన్ని వదిలాడు. గురి వాళ్ళ పట్టుకొని ఇట్టి అంటాడు, ఇట్టింగ్ వచ్చేది బాణం. గురి చూడకుండా వదిలితే బయట అద్దె మీద వచ్చి రాజుగారి యొక్క కవచకి ఖచ్చితంగా ఈ రాజుగారి బయటికి బాగా. అప్పుడు ఆ యుద్ధంలో ఉన్న రాజుగారు మీరు అక్కడ ఉండండి, మీరు నిలబడండి, నేను యుద్ధం చేస్తాను. ఏం నిలబడతారు నాయన, రక్తం పాడుతుందిరా, ఏం కాదు మీరు అక్కడ రాజుగారి నిలబెట్టారు.
యుద్ధం జరుగుతూ ఉంది. రక్తం కాలిపోయే రకమంతా రక్తం, ఒక్కరొచ్చి రక్తాలు నాకి ఇంట్లో జరుగుతూ ఉంది. శవములు వచ్చారు లాస్ట్. ఎందుకంటే ప్రజలు దొరకచూపు జరుగుతున్నారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, వారి మనసు పనులు బాప్తిజం చేసుకో రక్షణ పనులు లేకపోతే ఇచ్చిన రక్తాన్ని పడతావు. దేహంలో ఉన్నప్పుడే ప్రాణం నువ్వు ప్రభుని అంగీకరించాలి. ఇదే అనుకుంటాను, ఇదే రక్షణ జనం. యేసుక్రీస్తు ప్రభువారిని పాపాల కొరకు రక్తం కాల్చారు, ప్రాణం పెట్టారు, నేను రక్షిస్తాడు, ఆయన నిజమైన దేవుడు అని చెబితే నిజం దొరకచూడు అనుకుంటాను కదా. నేను క్రైస్తవ సమాజంలో 100కి 50 మంది అట్టగా చూడవచ్చు. నువ్వు వచ్చే సంవత్సరం 2 మీటింగ్ అంటావు, నువ్వు అంతా మంచి జరిగితే ఎక్కడ ఏ పని అంటే ఎట్లా ఒక సాధారణంగా పనిచేసిన వాళ్ళు 100 దేవుడు నేను మీకు ఇస్తానయ్యా, నువ్వు పది పని చేస్తున్నా. అబద్ధం దాన్ని ప్రజలు ఎలాగా ఇష్టపడతారు. సోల్జీ వాళ్ళగా సోల్జీ చెబితే ఇష్టపడ్డట్టు ఇష్టపడతా ఉంటారు. అందుకే ప్రజలు ఎలాంటి వాళ్ళ చూడలేదు. చూడండి దేవుడి వాక్యం పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనం. చూడండి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. అబద్ధ ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకోవచ్చు. నాశనకరమకు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోటీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి అటువల్లనే మీలోను అబద్ధ బోధకులు. ఎక్కడున్నారు అబద్ధ బోధకులు? మీలో క్రైస్తవ సమాజంలో అబద్ధ బోధకులు ఉన్నారు. వీరు తమను పోయిన ప్రభువు కూడా విసర్జించు. తమను కొన్నాడు ప్రభు ఎలాగో విలువైనటువంటి రక్తం ద్వారా, విలువైనటువంటి అమూల్యమైనటువంటి రక్తం ద్వారా ప్రభువుని యేసుక్రీస్తు వారిని కొన్నారు, క్రయధనముగా కొన్నారు, రక్తం ఇచ్చి కొన్నారు. ఆ ప్రభువుని కూడా విసర్జిస్తారు. తమను తానే శంకరంగా నాశనం కలుగు చేసుకోవచ్చు. నాశనకరమైన భిన్నాభిప్రాయం రహస్యంగా బోధించుతూ రహస్యంగా బోధిస్తారు. ఎందుకంటే ప్రజలు తొలగించడం జరుగుతున్నారుగా. మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రం అనుసరించవచ్చు. ఏం చేస్తారు? పోకిరి చేస్తారు. అనేకులు నడుస్తారు, పోకిరి చేస్తారు. అనేకులు క్రైస్తవ సమాజంలో కూడా అనేకులు పోకిరి శాస్త్రాలు చేసే వాళ్ళు అనుసరించి నడుస్తారు. అదే పోకిరి శాస్త్రాలు అనుసరించి నడుస్తారంట. ఇక్కడ నుంచి చెబుతా ఉన్నా, ఇదిగో ఆ తెల్ల చొక్కా వేసుకునేటువంటి దేవుడు మాట్లాడు, కుమారుడా నీ కన్నీరు కాలుస్తా నేను చూశాను. దేవుడు నాతో చెబుతున్నాడు, వచ్చే సంవత్సరం కాలాన్ని వార్తలు చెబుతున్నాడు. దేవుడు చెబుతున్నా ఇవన్నీ ఏంటి? పోకిరి శాస్త్రం. అందుకని దేవుడి వాక్యాలను చెప్తా ఉంది. అందుకని దేవుడి వాక్యాలను చెప్తా ఉంది. అవునండి, అందుకని దేవుడి యొక్క వాక్యాలను చెప్తా ఉందంటే అక్కడ రాయబడిన మాట. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. ఏమైతుంది? ఈనాడు అనేకులు క్రైస్తవ సమాజాన్ని దూషిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని వాక్యానుసారంగా వాక్యం చెప్పే దైవజనుడిని చేస్తున్నారు, దూషిస్తున్నారు. ఎందుకు?
క్రైస్తవ సమాజంలో పూర్తి చేష్టాలు అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి ఏడవని చేద్దాం. మంచి వాళ్ళు కూడా దూషిస్తున్నారు, సత్య మార్గాన్ని దూషిస్తున్నారు, తింటున్నారు. ఎందుకంటే ప్రజలు దొంగచోడుగానే ఉన్నారు. ఏంట్రా ఎంత వాక్యం చెప్పు ప్రజలు ఏంటి ఎంత అదే పెట్టగలని చెప్పండి. అదే పెట్టగలని అంటారు. అక్కడో సముద్రం, ఆ సముద్రంలో ఒక చెట్టు, ఆ చెట్టులో ఒక చిలక, చిలకలో ప్రాణం అంటే సముద్రం చిలక ప్రాణం భలే పెట్టారు. ఆ తర్వాత ఏంటో ఉంటారు. అదంతా ఏంటి? కల్పన కథలకు తిరుగుకాలం వచ్చును. ఏ కాలం? కల్పన కథలకు తిరుగుకాలం వచ్చును అని దేవుడు పౌలు గారి ద్వారా అప్పుడు రాయించాడు. సత్యమునకు చెవినీయక, ఏంటంటే సత్యమునకు చెవినీయక కల్పనా కథలకు తిరుగుకాలం వచ్చును. వచ్చింది కల్పనా కథలకు తిరుగుకాలం. కల్పనా కథలు, పెట్టె కథలు, జోయపూడు, పిచ్చి మాటలు, పనికిమాల వదిన మాటలు ఇవన్నీ చెప్తే ప్రజలకు ఎలా ఉంటుందంటే మంచిగా ఉంటుంది. సత్యములకు చెవినీయక త్వరగా చెవులు కలిగి ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు సత్యానికి చెల్లిస్తున్నావా, త్వరగా చెవులు కలిగిన మాటలు చూపిస్తున్నావా? సత్యానికి చెల్లిస్తున్నావా, అసత్యానికి చెల్లిస్తున్నావా? సత్యవాక్యాలు వింటున్నావా, లేకపోతే అసత్యమైనటువంటి వాక్యాలు వింటున్నావా? త్వరగా చెవులు కలిగి ఉన్నాయా? ఏం చెవులు నువ్వు? ఎటువంటి చెవులు నీది? ఈ మధ్యాహ్న కాల సమయంలో దొరం చెవులా, మంచి చెవులు? యేసుక్రీస్తు ప్రభుని పాపాలు పడుకుని ఆ పాపాలు పడుకు మరణించి రక్తం కాల్చి నిన్ను నన్నుకొని రక్షించారు. ఆయన ప్రాణ త్యాగాన్ని గుర్తించినటువంటి నీవు ప్రభా నా పని జరుగు చెవులు తీసుకెళ్ళి వాక్యాన్ని వినే చెవులు నాకు ఇవ్వండి. మనం సంఘముతో ఆత్మ చెబుతున్న మాట చెబుతున్న వాడు వినుడు కాకన్నట్టు వాక్యాన్ని వినే చెవులు కావాలి ప్రభా. సత్యవాక్యాన్ని అని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకుంది. ప్రభా నీ వాక్యాన్ని వినే చెవులు నాకు ఇవ్వండి. నాకు ఉన్నటువంటి చెవులు అవి దొరద చెవులు. ఆ దొరద తీసేసి నిత్య జీవానికి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళే ఈ వాక్యాన్ని వినే చెవి నాకు ఇవ్వండి అని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని వినే చెవు నాకు కావాలి. దొరకచ్చు అదేంటారు. ఎవరో జీవితం గురించి ఏదో చెబితే దాని విషయంలో ఎందుకంటే అంత ఆశ. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వినాలి కాదు. అదేంటే కల్పనా కథలు చెప్తా ఉంటే ప్రజలు క్రైస్తత్వంలో ఈరోజు ఒక వింత ఆచారం వచ్చింది. సినిమాలు కనుక డైలాగ్ కొట్టారు, హీరో ఏం చేస్తారు? వేలు పెడతారు, చప్పటి పడతారు. క్రైస్తత్వంలో కూడా కల్పనా కథలు చెప్పేసరికి కొంతమంది చూడండి, దేవుడి స్తోత్రం చప్పటి పడి దేవుడు మహిమ పడుతున్నట్టే అని పడతారు. అది చప్పటి పడితే దేవుడి మహిమ ఇదెక్కడ ఆచారం నాకు అర్థం కాదు. కొంతమంది గట్టిగా మాట్లాడేసరికి మరి భూమి మాట్లాడుతున్నాడు మనతో సరిగ్గా ఎవరి బట్టి మనం చెప్పండి, ఏం చెప్పండి? కల్పన తొలగచ్చు. అదే సినిమాలో బ్యాక్గ్రౌండ్ తీసుకురారు. కొంతమంది వాకింగ్ చూస్తున్నప్పుడు వీళ్ళు చెప్పేదే వాకింగ్ రాదు, మళ్ళీ ఎదురు చూస్తున్నారు దానికి వెనకాల ఏంటి మ్యూజిక్.
వెనకాల మళ్ళీ కీబోర్డ్ బీజీ పెట్టాలి. సినిమాలో డైలాగ్ బయటంటే వెనకాల వచ్చినట్టు సౌండ్ ఏమైపోతుందో క్రైస్తవ సమాజం ఎడిపోతుంది. దేవుడి వాక్యం ఏం కొడుతుంది? క్రైస్తవ సమాజం విశ్వాసులు దైవజనులని పేరు పెట్టుకున్న వారు విశ్వాసులు తీసుకెళ్తున్నారు. భ్రష్టత్వమే వెళ్ళిపోతున్నారు. సత్యములకు చెవిని యొక్క కల్పనా కథలే పెడుతున్నారు. దొరచెవులు కలిగి ఉన్నారు. ఈ మధ్యాహ్న కార్యక్రమంలో ప్రభావ నాకున్న దొరచెవులు తీసేసి ఈ వాక్యాన్ని వినే చెవులు నాటివారు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. అట్టి కృపా ప్రభు అంటే మనకు అనుభవించుగాక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. తల వంచని తల చూసుకోండి ప్రార్థన. ప్రతి సహోదరుడు దేవుని వాక్యం వింటున్నట్టు నీవు కూడా ప్రార్థించు. దేవుడి యొక్క మధ్యాహ్నకాల సమయంలో వాక్యం ద్వారా నీతో తేటగా సూటిగా మాట్లాడాను. బ్రహ్మ దొరచెవుడు నాకు తీసివేసి నీ వాక్యాన్ని వినే చెవుడు నాకు ఇవన్నీ ప్రార్థించాను. ప్రీతండి నీ కనులని మాటలున్నారు వారి అస్త్రములని మాటలు భద్రపరచండి. నీ మాట ప్రకారం నడుచుకుంటూ నాకు మాకు సహాయం చేయి. కృప చూపించమని యేసు నామములో నడుచున్నాను తండ్రి. ఆమేన్.